ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకు నెలలో ఒకసారి ఏదో ఒక మ్యాజిక్ డే వస్తూ ఉంటుంది. లాస్ట్ మంత్ అయితే 2 సార్లు అనేది వచ్చేసింది కదండి. 888 మ్యాజిక్ డే అని చెప్పి 2 సార్లు చెప్పుకో ఉన్నాము. అదేవిధంగా ఈ నెల అంటే మనకు ఈ సెప్టెంబర్ నెల మనకు 999 మ్యాజిక్ డే అనేది వచ్చిందండి. అంటే రేపటి రోజున 9/9/2024 సోమవారం రోజు మనకు 999 మ్యాజిక్ డే. ఎలాగా 2 9లే కదా ఉన్నాయి, ఇయర్లో 9 లేదు కదా అనుకోవచ్చు. అది ఏంటి అంటే మనం చేయవలసిన పని 9 గంటలకి. కాబట్టి ఈ 999 మ్యాజిక్ డే ఏం చేయాలి, మనకు అసలు తీరదు అన్న కోరిక తీరే ఒక సమయం అనేది మనకు రేపు 9:09 అనేది ఉందండి. ఆ సమయంలో కుదరదు అన్న వాళ్ళకి మీరు సాయంత్రం అంటే రాత్రి 9:09 సరే ఈ యొక్క విషయాన్ని చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఏం చేయాలి, ఎలా చేయాలి, నియమాలేంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ 999 మ్యాజిక్ డే మనకు ఎంత అదృష్టాన్ని తీసుకొస్తుందంటే, 888 అనేది ఒక రాసుకొని మనం ఎంతగా మంచి ఫలితాలు పొందామో అదేవిధంగా ఈ 999 అనేది కూడా మనకు ఒక మ్యాజిక్ డే అనేది మనకు ఒక మ్యాజిక్ డే అనేది కల్పిస్తుందండి. ఎందువల్లంటే మన తీరదు అన్న కోరికలు కూడా తప్పకుండా తీరుతాయి. మనం ఏదైనా ఒక విషయాన్ని వదిలేసుకో ఉంటాం, ఇంక జరగదులే, ఇంకా అయిపోయింది దీని పని అని చెప్పి అనుకో ఉంటాం కదా. అలాంటి పని కూడా జరిపించే ఒక శక్తి అనేది ఈ 999 మ్యాజిక్ డేకి అనేది ఉందన్నమాట. కాబట్టి రేపు సోమవారం రోజున మనకు సెప్టెంబర్ 9 సోమవారం రోజున ఉదయం 9:09 పని చేయాలి. మాకు కుదరదు ఉదయం అనుకున్నప్పుడు సాయంత్రం అయినా కూడా 9:09 చేయాలండి. ఇది ఏది రాయటం, ఒక 9 సార్లు రాయటం, పేపర్ దాచిపెట్టడం, అది ఎక్కడ పెట్టాలని ఒక డౌట్ రావటం అదేం లేదు. ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడు మీరు ఎక్కడున్నా కూడా చేసుకోవచ్చు. వర్క్కి వెళ్ళి మీరు ఆఫీస్లో ఉన్నా కూడా చేసుకోవచ్చు టైం ఉంటే. లేదు మాకు టైం లేదు అనుకుంటే సాయంత్రం చక్కగా ఇంటికి వచ్చైనా సరే ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు. మీ తీరదు అన్న కోరిక కూడా తప్పకుండా తీరే ఒక అదృష్టాన్ని మీకు ఈ ప్రకృతి ఈ విశ్వం అనేది మీకు చేకూరుస్తుందండి. మనకు 9 అనేది ఎంత పవర్ఫుల్ అంటే, మనకు నవరాత్రులు అని చెప్పి చెప్తూ ఉంటాం దుర్గాదేవికి. అలాగే నవరాత్రులు, నవగ్రహాలు, అలాగే నవరసాలు, ఇట్లాగా మనకు 9 అనేది మన ప్రకృతిలో కానీ మనకు తోడుగా ఎప్పుడు ఉండే ఒక నవ అనేది మనకు చాలా అదృష్టాన్ని చేకూరుస్తుంది. వాటికి మనకి చాలా సంబంధం ఉంటుందన్నమాట. అలాంటి ఈ 9 అనే కలిసి వచ్చిన ఈ రోజున, రేపటి రోజున మనం తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ అనేది ఫాలో అయితే చాలా పవర్ఫుల్గా మన కోరికలు తీరుతాయండి. అంతేకాకుండా ఈ మెథడ్కి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేదు. అంటే ఏదో నాన్ వెజ్ తినేసాము అనుకున్నా పర్వాలేదు, లేదా స్నానం చేయాల్సిన అవసరం లేదు అంటే అసలు మేము అంటూ ముట్టు తీటు ఇలాంటివి అలా ఏం లేదండి. ఎలాంటి రూల్స్ అండ్ ఏం పాటించకుండా మనం మన కోరికను తీర్చుకునే ఒక మ్యాజిక్ డే అనేది రేపటి రోజున మనం తప్పకుండా చేసుకొని మన కోరికలు తీర్చుకోవచ్చండి. ఏదైనా సరే మనం ఒక నమ్మకంతో చేసినప్పుడు తప్పకుండా అది మనకు పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందన్నమాట. ఇక ఏం చేయాలంటే ఒక గ్లాసు నీళ్ళు అనేది తీసుకోండి. గాజా, స్టీల్ అది మీ ఇష్టం అండి. ఏదో ఒక గ్లాస్లో అనేది నీళ్ళు అనేది తీసుకోవాలన్నమాట. ఎందువల్లంటే నీళ్ళకి చాలా శక్తి అనేది ఉంటుంది. మనం ఏది అడిగితే అది తిరిగి మనకి ఇచ్చేంత శక్తి అనేది ఉంటుందండి. 9 అనే దాని గురించి చెప్పాలంటే ఇంకొక విషయం, మనం పదే 9 ఎక్కడ చూసినా కూడా మనకు ఒక గుడ్ వైబ్ అనేది వచ్చింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా సరే ఒక 9 అని అడుగడికి మనకు కనిపిస్తూ ఉంది అంటే తప్పకుండా మనకు మంచి రోజులు వచ్చాయి, మంచి జరగబోతుంది అని మనకు ఈ యూనివర్స్ వచ్చి మనకు చెప్తూ ఉంటుందన్నమాట. అలాంటి 999 కలిసి వచ్చే రేపటి రోజున మనకు అదృష్టం రాకుండా ఎందుకుంటుంది చెప్పండి. మన తీరని కోరికలు కూడా
తప్పకుండా తీరుతాయన్నమాట. ఇక ఈ యొక్క 9 గంటల 9 నిమిషాలకి మీరు అలారం పెట్టుకొని కూడా ఈ యొక్క మెథడ్ అనేది చేసుకోండి. అలారం పెట్టుకొని కరెక్ట్గా 9 గంటల 9 నిమిషాలకి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఒక గ్లాసులో నీళ్ళు అనేది తీసుకోండి. గ్లాసులో నీళ్ళు తీసుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికని తప్పకుండా తీరిపోతుంది అనే ఒక ఇమాజినేషన్ అనేది చేసుకోవాలి. మనం ఏదైతే ఒక థింక్ అనేది చేస్తామో ఆ థింకింగ్ వచ్చి మనకు నిజమవుతుంది. అది బ్యాడా గుడ్డా, అది మనకు అనుకూలమైందా ప్రతికూలమైందా అనేది అనవసరం. తప్పకుండా మనం ఏదనుకుంటే అది తప్పకుండా జరుగుతుంది. ఇలా ఈ 9/9/9 రోజున గ్లాస్ నీళ్లు పట్టుకొని మనం ఒక ఇమాజినేషన్ చేసి ఆ సమయంలో మనం చేసినప్పుడు తప్పకుండా అది మనకు జరుగుతుంది. ఆ 9 1 మినిట్ చాలు. 1 మినిట్ అనేది మీరు ఇంచుమించు కొన్నిసార్లు 50 సార్లు అనుకోవాలి అనేది ఒక ఇమాజినేషన్ అనేది చేసుకో. 50 సార్లు అనేది 1 మినిట్ అవుతుంది అని అనిపించిందంటే 50 సార్లు అనేది కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే 1 మినిట్ అయింది అని మీకు ఒక అవగాహన ఉంటే అంతవరకు కూడా చెప్పుకోవచ్చు. మీ ఏదైతే తీరని కోరిక ఉంటుందో ఆ తీరని కోరిక మీరు పాజిటివ్ వేలో వచ్చి మీరు ఆలోచించుకోండి. మీరు ఒక ఇల్లు కట్టాలి, అది మాకు ఇంకా తీరదు, మాకు ఆ డబ్బులు లేవు, మేము ఎలా కడతాం అని వదిలేసుకో ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే మేము మంచిగా నాకు నచ్చినట్టు ఇల్లు కట్టి నేను గృహప్రవేశం చేసినట్టు పాజిటివ్ థింకింగ్ అని చేసుకోవాలన్నమాట. థింకింగ్ అని చెప్పుకోవటం నాకు గృహప్రవేశ యోగం కావాలి, నేను ఇల్లు కట్టే యోగం నాకు కావాలి, నా సొంత ఇంటి కళ నెరవేరాలి. ఇట్లా పాజిటివ్ థింకింగ్లో మీరు 1 మినిట్ వరకు చెప్పుకోండి. నీళ్ళని చేతుబడిలో పట్టుకొని చెప్పుకోండి. అది ఏదైనా జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు నాకు జాబ్ తప్పకుండా వచ్చి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు సంతానం కోసం ఎదురు చూసే ఉండేవాళ్ళు నాకు సంతానం కలిగి నా పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటున్నాను, మా కొడుకు మంచి కాలేజీలో సీట్ వచ్చి నేను అనుకున్న విధంగా నేను సంతోషంగా ఉన్నాను. ఇదే విధంగా భార్యాభర్తలు అనుకూలంగా ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవటం కోసం ఎన్నో ఉంటాయి కదా. అప్పులు తీరాలని, అప్పులు అనేవాడు అనేది యూజ్ చేయొద్దండి. ఇక్కడ నేను ధనవంతుని అవ్వాలి, నాకు ఎక్కువ ధనం రాబడి అనేది కలుగుతుంది, ఇలాంటివి అనేది చేసుకోండి. రేపు నెగిటివ్ థింకింగ్ అనేది లేకుండా పాజిటివ్ థింకింగ్ అనేది చేసినప్పుడు తప్పకుండా ఏదైతే మీరు అనుకుంటున్నారో తప్పకుండా జరుగుతుందండి. 1 మినిట్ మీరు అలారం పెట్టుకొని అయినా సరే తప్పకుండా అలర్ట్గా రేపు 9 గంటల 9 నిమిషాలు చేసుకోండి. ఉదయం చేసుకోలేని వాళ్ళు సాయంత్రం 9 గంటల 9 నిమిషాలకైనా సరే చేసుకోండి. మాకు 2 కోరికలు ఉన్నాయి, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు. అలా కూడా ఇమాజినేషన్ చేసుకుని తర్వాత ఆ గ్లాస్లో నీళ్ళు తాగేయటం, ఇంకేం చేయనవసరం లేదు. మీరు ఒక్కసారి ఈ పవర్ఫుల్ సమయాన్ని పవర్ఫుల్ డేలో మీరు ఉపయోగించి చూడండి, మీ కోరిక తప్పకుండా తీరుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ 999 మ్యాజిక్ డే మీ జీవితంలో కూడా ఒక మ్యాజిక్ చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం, జై వారాహిమాత.